దైవ మర్మములు. సహోదరు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. మార్చి 1. ఈరోజు వాక్య భాగము, ఆయన సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. యేసుక్రీస్తు ప్రభువు బేతనియాను 8 పర్యాయములు దర్శించినట్లు సువార్తల్లో వ్రాయబడెను. ఒక రాత్రి అయినను యెరూషలేములో ఆయన గడిపినట్లు లేఖనములలో వ్రాయబడలేదు. ఆయన ఉదయమునందు యెరూషలేమునకు పోయి రోగులను స్వస్థపరిచి అద్భుత కార్యములను చేసి రాత్రి వేళకు బేతనియాకు గాని లేక ఒలీవ కొండకు గాని పోయేడివాడు. ఒలీవ కొండ బేతనియాకు ప్రక్కన ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు ప్రార్థించుటకై ఒలీవ కొండకు పోయేడివాడు, లేక బేతనియాలో గడిపెడివాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 1వ వచనము 12వ వచనం. బేతనియా నుండియే ప్రభువు పరలోకమునకు ఆరోహణుడాయెను. లూకా సువార్త 24వ అధ్యాయము 50వ వచనం. ఈ సంఘటనల ద్వారా ప్రభువు తన శిష్యులకు బేతనియా విషయమై నేర్పించవలసిన ప్రత్యేక పాఠములు కలవని రుజువగుచున్నది. బేతనియాలోనే ప్రభువు తన శిష్యులకు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అను చివరి వర్తమానమునిచ్చాను. ప్రైజ్ ది లార్డ్.